అందరికీ నమస్కారం. నా పేరు ఓ సుశంకర్. మాది నల్లగొండ మండలం, నల్గొండ జిల్లా, ఉమ్మడి నరసింహట్లలోని పాతూరు గ్రామ పంచాయతీ మాది. మేము ఇక్కడ మా నాయకుడు నల్గొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అనుభవంతో 25-30 సంవత్సరాల అనుభవంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేసిన ఎన్నో పనులను ఆదర్శంగా తీసుకొని మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు సహకరించిన నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారు కానీ, ఎంపీటీసీ ఒంగూరు లక్ష్మయ్య గారు కానీ, మా నర్సింహట్ల సర్పంచ్గా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా జకీర తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో, మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరి సహకారంతో మేము 6 గ్యారెంటీల స్కీమ్ ముందుకు తీసుకెళ్ళి 6 గ్యారెంటీలతో మేము బలంగా నిలబడి 10 సంవత్సరాల టీఆర్ఎస్ నాయకుల్ని అందరినీ ప్రతి ఒక్కరికి గట్టిగా వాళ్ళకి సమాధానం చెబుతూ ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా మాకున్న ప్రోద్బలంతో, మా నాయకుల అండతో మేము ఎంతవరకు జెన్యున్గానే కొట్లాడినంత తప్పితే ఎవరి మీదకి ఎలాంటి ఏదైనా చర్యలకు కానీ, ప్రతి చర్యలకు కానీ వాళ్ళు మాట్లాడిన మాట మేము గట్టి సమాధానం ఇస్తున్నాను. ఎలాంటి వాటికి తావు లేకుండా కష్టపడి ఒక నాయకునిగా, ఒక కార్యకర్తగా నాతో పాటు 10 మందిని తీసుకొని పోయి ప్రతి ఉమ్మడి నరసింహట్లలోని ప్రతి గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీ, చెండుగూడెం, నరసింహట్ల, పాతూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రతి కార్యకర్తను లీడర్గా, ప్రతి కార్యకర్తను నాయకునిగా చూపించే విధంగా మేమెంతో కష్టపడి మేము ఈరోజు కాదు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని గత 20 సంవత్సరాల నుంచి ఆయన తోడుగా వెన్నట్టిగా ఆయనతో ఉంటూ ఆయన మాట్లాడే మాట, ఆయన నడిచే నడక ప్రతిదీ మేము ఆయన ఆధ్వర్యంగా ఆయన చూసి నేర్చుకొని ఎవరితో ఎంతవరకు సహకరించాలని సహకరించుకుంటూ అందరినీ మేము ఇట్లా ఈ అధికారాల్లోకి రావడానికి గల కారణం 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు మేము సారు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్న టైంలో కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత కరెంటు విద్యుత్, రెండవది మన ఆరోగ్యశ్రీ ఒకటి, ఇప్పుడు రైతు బీమా ఒకటి, ఇట్లాంటి ప్రతి స్కీము చేసుకుంటా ప్రతి ఒక్కదానికి మేము గట్టిగా జనాలలోకి తోసుకొని పోవడానికి గల కారణం మా పాతూరు గ్రామ పంచాయతీలో 811 ఓట్లు ఉండగా మాకు మొన్న 450 ఓట్లు రావడం జరిగింది. మేము గట్టిగా కృషి చేసినాం, మేము గట్టిగా కష్టపడ్డాం. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుంచైనా ప్రతి కార్యకర్త కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఏ రకంగా ఎట్లా సర్దుకుపోవాలి, ఎట్లా కలిసిపోవాలి, పాతవి గుర్తుపెట్టుకొని ప్రతి కార్యకర్తనే కానీ, ప్రతి నాయకుని కానీ ఈరోజు మాకు అధికారం ఉందన్న దర్పంతో ఎవరిని కానీ విస్మరించం, ఏది విస్మరించే ప్రయత్నం చేయం. మేము ఎంతవరకు నడుచుకోవాలో అంతవరకు నడుచుకునే ప్రయత్నం చేస్తాం. పెద్దల మాట వాళ్ళని కూడా తీసివేయకుండా వాళ్ళ మాట వింటూ మేము చేసే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ నేను ఎంతవరకు చేయగలను, నాతో పాటు నా 8 మంది ఉన్న మెంబర్లతో కలిసిపోతూ మా గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రతి ఒక్కరితో ముక్కుముడగా కలిసిపోయి రేపు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మా నాయకులు ఏది చెప్పితే అది శిరసా వహిస్తూ వాళ్ళని మేము తీసివేయకుండా, ఎవరు మాకు సహకరించినా, ఎవరిని సర్పంచ్గా నిలబెట్టినా, ఎవరికి స్థానం ఇచ్చినా అందరిని కలిసిపోయేటట్టుగా అందరి సహకారాన్ని తీసుకొని మేము ముక్కుమ్మడిగా కలిసిమెలిసి ఉండి గ్రామ పంచాయతీని ఒక పైకి తీసుకురావడానికి ఏమేం కావాలి, ఎలాంటి వసతులు కావాలి, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటారు మా నుండి, వాళ్ళు ప్రతి ఒక్కటి చేసే దిశగా మేము వెళ్తామని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మేము ముందు మాట్లాడడానికి సమయం ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, గుమ్మల మోహన్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య గారికి, మా ఉమ్మడి నరసింహట్ల ఎంపీటీసీ జకీర తాజుద్దీన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన బలమైన కారణం ఏంటి సార్? మాజీ ఎమ్మెల్యే గారు తన నోటి దురుసు ఎదుటి అపోజిషన్లో ఉన్న కార్యకర్తను కానీ, అపోజిషన్లో ఉన్న లీడర్ని కానీ విస్మరిస్తూ తనదైన శైలి చూపించుకొని తనదైన ముద్ర వేసుకోవడానికి అనగదొక్కే ప్రయత్నం చేసి మా మీద కేసులు పెట్టి కేసులు బనాయించి తన వంతు ప్రయత్నంగా నా వాడే పైకి రావాలని చెప్పి స్టేషన్ల పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, ఎలాంటి చిన్న చిన్న పనులకు కానీ కుల వ్యవస్థని
భ్రష్టు పట్టించడం, పార్టీల పరంగా చూసుకోవడం, తనదైన అహంకార పూరిత మాటలతోని తాను ఓడిపోవడానికి మొదటి కారణం. రెండవది, మీలాంటి కార్యకర్త మా గ్రామ పంచాయతీలో యాదవ సోదరులకు ఒక ఒక్క ఒక్కొక్క ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రావద్దని చెప్పి ఎంత గట్టిగా పోరాడిందంటే వాళ్ళకి ఇప్పటికి కూడా రాలేదు. ఇంకా కూడా వాళ్ళ డబ్బులు అలాగే ఉన్నాయి. ప్రతి విషయంలో, ఇలాంటి విషయంలో ప్రతి విషయంలో కూడా తనదైన శైలి, తనదైన ముద్ర వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. అట్లాంటి దాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొట్టినాం. మా నాయకుని ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పనిచేసినామని తమకు తెలియజేసుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉం. బీసీలకి ఎస్సీలకు ఉం. ప్రాధాన్యత లేదు, గౌరవిస్తలేదని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు. ఉం. దీనిపైన మీరేమంటారు? బీసీలకు పెద్దపేట వేసిన చరిత్ర మా ఒంగూరు లక్ష్మయ్య గారు ఒక దళిత బిడ్డనే. ఇప్పటికి మేము చేసుకుంటున్నామంటే ఒక దళిత బిడ్డ. మా ఉమ్మడి నరసింహట్ల ఎంపీటీసీ జగీర్ తాజుద్దీన్ గారు బీసీ నాయకుడే, మేము ఒక బీసీ కార్యకర్తలే. ఇక్కడ ఉన్న ఉమ్మడి నరసింహట్ల ప్రాంతాన్ని చూస్తే బీసీ వాళ్ళే ఎక్కువ మాకు మొదటి ప్రాధాన్యత ఉందని మేము భావిస్తున్నాం. మా సార్ దగ్గర మేము ఖచ్చితంగా కొట్లాడే ప్రాధాన్యత ఉంది. దళితులకు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ పెద్దపీట వేసిరు. మన ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క కూడా దళిత బిడ్డే. మీరు ప్రతి ఒక్కరు చూసుకోబడితే ఎవరికి ఎవరో ఎన్నెన్ని విభేదాలు సృష్టించినా మేము అందరినీ కలుపుకపోయి అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేస్తాం తప్పితే ఎవరిని విస్మరించాల్సిన అవసరం మాకు లేదు. మేము జన్యున కొట్లాడతాం, జనాలకే మేము సమాధానం చెప్పేది తప్పితే ఏక అపోజిషన్లో ఉన్న లీడర్లకు కాదు, అపోజిషన్లో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము వాళ్ళు ఏలెత్తి చూపించే విధంగా మేము నడుచుకోమని చెప్పి మరొకసారి తమకు తెలియజేసుకుంటున్నాం. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని కుటుంబ పాలనని వేలు చూపిస్తారు. ఇప్పుడు మొత్తం కూడా రెడ్డి పాలన అయిపోయింది కదా సార్, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? లేదండి, అలాంటిది ఏం లేదు. కుటుంబ పాలన అంటే ఈరోజు కవిత జైలుకి వెళ్ళడం జరిగింది, హరీష్ రావు తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది, కేసీఆర్ గారు తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కేటీఆర్ గారు తనదైన శైలిలో అందరినీ, ఏ ఒక్క నాయకుని కానీ కార్యకర్తను కానీ ఎంతవరకు చూడాలో అంతవరకు చూసారు తప్పితే వాళ్ళది వాస్తవానికి ముక్కుమ్మడిగా కుటుంబ పాలనే. రేవంత్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి కాదు. ఒక చిన్న కుగ్రామం నుంచి పోయి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థానానికి వచ్చారు. మా దాంట్లో ఉన్న ప్రతి సీనియర్ నాయకులు ఎంతో కష్టపడి పైకి వచ్చినా తప్పితే ఇట్లాంటి వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా మేము వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పేటోళ్ళం తప్పితే మా దాంట్లో చిన్న నాయకుడు గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన మన నెంబర్ నుంచి వచ్చిన నాయకుడు కూడా ఒక లీడర్ అయ్యేంత స్తోమత మా పార్టీలో ఉంటుంది. వాళ్ళ దాంట్లో అట్లాంటి పరిస్థితి ఉండదని తమరు తెలియజేసుకుంటున్నారు. సార్, పదవులకు రాజీనామా చేయకుండా మీ పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? పార్టీలో అది వాళ్ళు సృష్టించింది. గతంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని విస్మరించి మాకున్న కొంతమంది ఎమ్మెల్యేలను కానీ వాళ్ళు తీసుకొని ఎన్నో చేశారు. ఇప్పుడు చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు, వెంకటరెడ్డి సార్ దగ్గర తీసిన చిరుమర్తి లింగయ్య గారిని తీసుకొని తనదైన ముద్ర వేసుకున్న కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అనుకున్న ముద్ర వేసుకున్న ఆయన కూడా ఈరోజు అందులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు వేసిన తప్పితే మేము తప్పటడుగు వేయలేదు. కొన్ని ఏరియాలల్లో ఆ అభివృద్ధి కొరకు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి మేము కష్టపడి ఏ నాయకుడు అయితే తీసుకుంటే దాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంలో మేము తీసుకోవడం జరుగుతుంది. నాయకులు కార్యకర్తలు కోరుకుంటేనే ఆ లీడర్ని అందులోకి తీసుకోవడం జరుగుతుంది తప్పితే ఏ కుటుంబ పాలన కాదు, ఎవరిని విస్మరిస్తాను కాదు, ఏ లీడర్ని కూడా ఊరికే ఎవరు తీసుకోరు. ఆ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, వాళ్ళ అభిమానం మేరకే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసిన పొరపాట్లు మేము చేయదలుచుకోలేదు, చేయబోరు. ప్రతి చిన్న కార్యకర్తతో సహా మా పెద్దల నాయకులు కానీ ఎవరైనా వింటారని చెప్పి తమరికి మరోసారి తెలియజేస్తున్నాం. సార్, స్థానిక మంత్రివర్యులు నూతనంగా రింగ్ రోడ్ కోసం మన శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఆ విషయంలో ఇప్పుడున్న ప్రతిపక్ష లీడర్ మాజీ ఎమ్మెల్యే అది సొంత లాభాల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి ఒక భవనం మోపుతున్నారు. నిజంగా సొంత లాభాల కోసం కట్టియాల్సిన అవసరం ఏంటి సార్? లేదు, అలాంటిది ఏం లేదు. ఔటర్ రింగ్ రోడ్లో సరే మేము కూడా కొంతమంది ప్లాట్లు పోవడం జరిగింది. నిరుపేద కుటుంబీకులు ఉన్నారు, సార్కు తెలియజేయడం జరిగింది. ఎవరు స్వలాభం కోసం కాదు, హౌసింగ్ బోర్డు నుంచి రేగట్ట వరకు డబుల్ రోడ్డు శంకుస్థాపన మా ప్రజల శ్రేయస్సు కొరకు తప్పితే నల్లగొండలో ఔటర్ రింగ్ రోడ్డు అనేది జనాల అభిప్రాయం మేరకు జనాలకు కావాల్సింది. సార్ ఎలక్షన్ రాకముందే అభిప్రాయం
చెప్పకనే చెప్పిండు, అది మీకు కూడా తెలిసిన విషయమే. ఆయన అభిప్రాయం మేరకే, ప్రజల అభిప్రాయం మేరకే అది చేయడం జరుగుతుంది కానీ వేరేది కాదని మరోసారి మేము తెలియజేసుకుంటున్నాం. ఎవరు ప్రతిపక్ష పార్టీలు మంచి చేస్తే సహకరించాలి, చెడు చేస్తే విస్మరించాలి కానీ మంచిని కూడా చెడుని చూపించే ప్రయత్నం చేయొద్దని మరోసారి మేము తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు పైన మీ కాంగ్రెస్ కొంతమంది ప్రజలు మహిళలు కానీ తీసేయాలంటున్నారు సార్, లేకపోతే ఒక లిమిట్ పెట్టాలంటున్నారు. నిజంగా దీన్ని తీసేస్తే బాగుంటుందా, లిమిట్ పెడితే బాగుంటుంది? నేను నిజంగా కూడా ఏంటంటే, సరే తెలంగాణ రాష్ట్రంలో ఆటోలకు కానీ కొంతమంది మగవారికి కానీ స్థానం దొరకలేదు అనేది ఒకటి ఉన్నది. మేము కూడా ఏమంటే ఏజ్ లిమిటే కానీ ఇంకో లిమిటే కానీ వాళ్ళకి రోజుకు ఒకసారి లేదా 2 సార్లు అనేది పెడితే బాగుంటుందని నేను ఒక చిన్న కార్యకర్తగా నా నా తరపు నుంచి నా జనాభిప్రాయాలు నేను తెలుసుకున్న కాడికి నేను ఒక చిన్న లిమిట్ ఖచ్చితంగా పెట్టకపోతే ఏమవుతుందంటే ప్రతి మహిళ ఏం చేస్తారంటే చిన్నదానికి ప్రతి వస్తువు కోసమో ఇంకో దానికోసమో ఎక్కువ దూరం పోవడానికి ప్రయత్నిస్తారు. అట్లాంటానికి తావీయకుండా ఒక లిమిట్ పెట్టి రోజుకు వాళ్ళకు ఒకసారి 2 సార్లు అనే లిమిట్ పెట్టాలి. వాళ్ళకు కూడా సీట్లు దొరక మగవారు కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు గత ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ రుణమాఫీ విషయంలో మంచిగా చేయటం జరిగింది సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని కండిషన్లు పెట్టుకుంటూ వచ్చిండు. మరి రేపు స్థానిక ఎన్నికలలో మీకు ఇబ్బంది అయితే కదా సార్, రైతులే కదా విలేజ్లలో ఉండేది, అట్లా పెట్టడం మంచిది కాదని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు ఉన్నారు సార్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో చేయడం ఒకటేసారి ఏం చేయలేదు. ఆయన ₹1,00,000 ఇస్తానని చెప్పి 2 విడతలుగా చేయడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాల తరుణాల్లో కూడా జరిపి లాస్ట్ 10 సంవత్సరాల తరుణం కూడా ఇప్పటికి కూడా 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో దానికి నోచుకొని రైతులు ఎంతోమంది ఉన్నారు. దాన్ని అందరికీ తెలిసినదే. లిమిట్ పెట్టడం కూడా ఎందుకు పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి అందాలన్న ఆశయంతో పెడుతున్నారు. ప్రతి ఒక్క రైతు తను తీసుకున్న దాన్ని ఎంతవరకు చేయాలని చెప్పి 2 విడతలు పెట్టినా 3 విడతలు పెట్టినా ఎన్ని షరతులతో పెట్టినా మేము అనుకున్న మాట మీద 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతారు మా నాయకులు అని చెప్పి మేము చెప్పకనే చెప్తున్నాం. మేము ప్రతిదీ 6 గ్యారెంటీలు వీళ్ళు ఇస్తారా అని ఎగతాళి చేసిన వాళ్ళకు కన్విక్యులు కలిగేటట్టుగా మేము చేస్తున్న అభివృద్ధి ఉచిత బస్సు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, ₹500 గ్యాస్ సిలిండర్ కానీ, మా ఇంటి గృహ విద్యుత్ 200 యూనిట్లు కానీ, ఆరోగ్యశ్రీ ₹10,00,000 కానీ మేము ఇట్లాంటి ప్రతిదీ చేసుకుంటూ పోతున్నాం. ప్రతిదీ 10 సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఇవాళ మేము వచ్చి 10 నెలలు కాకముందే ఇది చేస్తలేరు అది చేస్తలేరు అన్నేటోళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగానే మేము భావిస్తున్నాం. ఎవరు ఎన్ని అవాకులు తవాకులు చెవాకులు చెల్లించినా మా ప్రభుత్వం ఎంతవరకు చేయాలో చేస్తుంది. దాని మీద గట్టి సమాధానం చెప్తాం. ఎవరికి భయపడేది లేదు. మేము తప్పు చేసినప్పుడు ప్రజలకు మాత్రమే భయపడతాం, ప్రజలకే సమాధానం చెప్తాం. మేమిచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు చేయాలనేది మేము గట్టిగా చెప్పకనే చెప్తున్నాం. మేము ఎలాంటి నాయకుని కానీ కార్యకర్తను కానీ వాళ్ళు విస్మరించిన మాటలు కానీ వాళ్ళు చేసిన చేష్టలు కానీ మేము తావివ్వం. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ఏమన్నా చర్యకు ప్రతిక చర్య అని మేము తీసుకోము. మేము మాట సమాధానం చెప్పి మా నాయకులు మామూలు ఏ రకంగా తీర్చిదిద్దిర్రో అదే వాళ్ళని కూడా మేము మా నాయకులకు ఫలానా మా గ్రామ పంచాయతీలో ఫలానా వ్యక్తి వల్ల ఇట్లా పార్టీకి ఇబ్బంది కలుగుతుందనే ప్రయత్నం చేయనీయం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అహంకారంతో కాకుండా ఈరోజు మేము బరువు బాధ్యతతో ఉన్నాం. ఎందుకంటే మేము ఎలాంటి పొరపాటు చేసినా అధికారంతో చేస్తున్నారు అనేది కొన్ని జనాలలో రాకుండా మేము మా దాంట్లో కార్యకర్త కానీ లీడరే కానీ పొరపాటు చేయకుండా ఆ పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేసిన కానీ ఖచ్చితంగా మేము అదే రకంగా ఉన్నాం తప్పితే పొరపాట్లు చేయలేము. ఎందుకంటే మా బరువు బాధ్యతను ఉన్నాం కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతాం తమ తెలియజేసుకుంటాం. సార్, ఇప్పటి వరకు కూడా హోంశాఖని ఎవరికి కేటాయించకపోవడం ద్వారానే మహిళలపై చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుందని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఎందుకు ఇంతవరకు కూడా మంత్రి పదవి హోమ్ మినిస్టర్ పదవి యనమల రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా మంత్రివారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ వీళ్ళంతా కలిసికట్టుగా ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందని కొద్ది రోజులు పెండింగ్ పెట్టిన మాట వాస్తవమే. త్వరలో మీరు హోంశాఖ ఎవరికి ఇస్తారు అనేది ఈ త్వరలో చూడబోతారు.
ఈ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కానీ మిగతా గ్యారెంటీలు కూడా ముందు పోయే దిశగా మేము చేస్తున్నాం. హోంశాఖ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అరాచకాలకు ఇప్పటి వరకు అట్లాంటిది అతి తక్కువ. మేము వచ్చిన ఈ 5-6 నెలల్లో అలాంటి వాటికి పెద్దగా తావులేకపోయినా ఇప్పుడున్న హోంశాఖ ఎవరికో మంచి వ్యక్తికి ఇచ్చి, మంచి నాయకునికి, మంచి లీడర్కి ఇచ్చి మహిళలకు భద్రత కల్పించే విషయంలో మహిళలకు ఎలాంటి అరాచకాలు సృష్టించినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా సీఎం గారు కానీ మంత్రివర్యులు కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము నిలబడ్డాం అంటేనే ఒకసారి ఆలోచించండి. ప్రతి నాయకుడు మమ్మల్ని ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదని ఎక్కిరించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక చిన్న కార్యకర్త కూడా జెడ్పీటీసీ